తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో 6 గ్యారెంటీల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రజాప్రభుత్వం. అయితే కొత్త ఏడాదిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై ఆల్రెడీ రోడ్ మ్యాప్ సిద్ధమైంది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా రేషన్ కార్డుల జారీపై కేబినెట్ చర్చించనుంది. ఇక సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా రైతు భరోసా పథకంలో కీలక మార్పులపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన అంశం భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలనే ప్రతిపాదనపై సమాలోచన చేయనున్నారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను కేబినెట్ సమీక్షించనుంది. రిజర్వేషన్ల అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై కేబినెట్లో కీలక చర్చలు జరగనున్నాయి. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి బోర్డు ఏర్పాటుపై కూడా జనవరి 4న కేబినెట్ మీటింగ్లో చర్చ జరగనుంది. అలాగే నూతన టూరిజం ప్యాకేజీపై కూడా చర్చించే అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు సహా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పలు నిర్ణయాలకు కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడనుంది.